మరి విక్రమరెడ్డి గారు మరి ఆనం రామనాయుడు గురించి ఆనం అంటే మరి అవినీతిని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి మళ్ళీ మాట్లాడదాం కానీ బ్రదర్, ముందు నువ్వు వెలగబడుతున్న కార్యక్రమాల గురించి మాట్లాడదామా? ఒక్క నొక్కు నొక్కితే నీ ప్లాన్ మొత్తం దేశం అంతా ఫార్వర్డ్ అవుతుంది. మా ఊర్లో ఉన్న ఈ గవర్నమెంట్ స్కూలు ఈరోజు ఎవరి దగ్గర ఉంది? ఇది నీ యొక్క స్టోర్ రూమ్గా నీ పర్సనల్ యూస్కి వాడుతున్నావు గవర్నమెంట్ సొత్తే. ఇప్పుడు కనిపిస్తున్న మా ఊరి గుడి లాంటిది గుడే మా ఓటర్లందరికీ. అలాంటి దాంట్లో అలాంటి దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఎవ్వరూ వెళ్లకుండా ఇబ్బంది పడేలాగా మీ కార్ పార్కింగ్ చేస్తాం. గతంలో ఈ ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇంటికి సంబంధించి మరి ఎన్నో కుటుంబాల ఆ వ్యవస్థ మీద ఆధారపడి ఇల్లు కట్టడం గురించి కూడా నువ్వే మాట్లాడాలి. నీ ఇంటి ఎదురుగా ఒక ఆడపిల్ల ఎదిగి ఇల్లు కట్టుకుంటే చూసి ఓర్వలేని నువ్వు కూడా ఇళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఊర్లో ఒకరు పచ్చగా ఉంటే చూడలేడు, అలాంటి వ్యక్తిత్వం నీది. ఏట్లో ఇసుకని గతంలో 4,500 రూపాయలు ఒక ట్రక్ అమ్ముకునేవాళ్ళు. ఈరోజు మేము 1,500 నుంచి 2,000కి ఈరోజు ఒక ట్రక్ ఇసుకని గ్రామాల్లో మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇస్తున్నాం. ఇసుక గురించి, ఇసుక దందా గురించి నువ్వే మాట్లాడాలి. ఇప్పుడు చూపిస్తాను చూడు. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే ఫోటో మా ఊరి, అంటే ఈ బాణ శ్రీనివాసరెడ్డి గ్రామం మొదట్లో ఆ గ్రావెల్ అక్రమంగా రవాణా అవుతుంది. ఇవన్నీ చేసేదిగాని అనుకుంటున్నారు, కింద స్థాయికి తెగజారిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయి. ఓ అమ్మ, నువ్వు చేసిన భూదందాలు, నువ్వు చేస్తున్న మాఫియాలు అన్ని బయటకు వస్తాయి. ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా నేను అడగదలుచుకుంది ఒకటే, సార్ ఇలాంటి వాళ్ళనా సార్ మీరు చుట్టూ పెట్టుకునేది? ఇలా అవినీతి చేసే వాళ్ళని, నాలాంటి చదువుకున్న ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని, ఇలా గవర్నమెంట్ స్కూళ్ళని వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీగా వాడే వాళ్ళని, దేవుడి దగ్గర కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా ఇంత ఇబ్బంది పడేలా కార్లు పార్క్ చేస్తూ, ఇలా మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్. ఇతను చేసిన దారుణాలు ఎన్ననేది మీకు కనిపిస్తుంది.